తల్లిదండ్రులు పిల్లలను కష్టపడి చదువుకోరా నాయన అంటే సినిమాల పొంటి పోవడం, షికార్లకు పోవడం, ముచ్చట్లు పెట్టడం, ఫోన్లు కావాలి, కొత్త కొత్త డ్రెస్సులు కావాలి, ఇగో ఇట్లాంటి ఆలోచనల మీదనే పడతారు. కానీ చదువుకోవాలి, ఉద్యోగం రావాలి అన్న ఆలోచన ఎవ్వరికి లేదు. కష్టపడి చదువుకుంటే ఇట్లా కష్టపడి చదువుకుంటే కూలీ రైతు బిడ్డకు 5 ఉద్యోగాలు, ఓ రైతు కూలీ బిడ్డకు 5 ఉద్యోగాలు వచ్చినాయట. మిమ్మల్ని ఏసీ రూమ్లో కూర్చుండబెట్టి మంచిగా ఫ్యాన్లు వేసి చదువుకునే కాడికి టిఫిన్లు తెచ్చి, చదువుకునే కాడికి చదువుకునే కాడికి నీళ్ళ బాటిల్ తెచ్చి అన్నీ తీసుకొచ్చి పెట్టినా కానీ మనకు చదువులు రావు, మనం ఉద్యోగాలు కొట్టాం. గిట్లా కష్టపడితేనే చదువులు వస్తాయి, కష్టపడ్డోళ్ళకే ఉద్యోగాలు దక్కుతాయి, కష్టపడ్డోళ్ళే చరిత్రలో నిలుస్తారు. సుఖంగా బతికిన వాళ్ళు చరిత్రలో నిలిచినటువంటి కథనే లేదు. గిడ చూడు, ఇగో రైతు కూలి బిడ్డకు 5 ఉద్యోగాలు. ఇది నవ్వాల్సినటువంటి విషయమా లేకపోతే గొప్పగా చెప్పుకోవాల్సినటువంటి విషయమా? నవ్వడం అంటే వీళ్ళు కాదు నవ్వాల్సింది. ఈ ఫ్యాన్ల కింద చదివిపిస్తూ ఉంటాం చూడు, వాళ్ళని చూసి మనం నవ్వాలి. అట్లా ఒక జాబ్ సాధించాలంటే అష్ట కష్టాలు పడుతున్నటువంటి ఈ రోజుల్లో పేద రైతు కూలి బిడ్డ మమత ఏకంగా 5 ఉద్యోగాలకు ఎంపికైంది. తల్లిదండ్రులు ఇక పుప్పాల భూమయ్య, రమది పేద కుటుంబమే అయినా ఆమె మాత్రం వరుసగా జాబ్స్ సాధిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నది. ఇక పెగడపల్లి మండలం ల్యాగల మర్రికి చెందినటువంటి ఆమె పీజీ ఉస్మానియాలో ఇక బీఈడి శాతవాహన యూనివర్సిటీలో పూర్తి చేసింది. పీజీ ఉస్మానియాలో బీఈడి శాతవాహన యూనివర్సిటీలో పూర్తి చేసింది. ఇక ప్రస్తుతం సిరిసిల్లాలోని ప్రభుత్వ సాంఘిక సంక్షేమ శాఖ గురుకుల మహిళా డిగ్రీ కళాశాలలో 3 ఏళ్లుగా కాంట్రాక్టు లెక్చరర్గా ఉద్యోగం చేస్తున్నది. 2023 ఆగస్టులో బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్వహించిన పోటీ పరీక్షలకు హాజరైంది. ప్రస్తుతం విడుదలైనటువంటి గురుకుల ఫలితాల్లో అత్యంత ప్రతిభ చూపి ఏకంగా 5 ఉద్యోగాలకు ఎంపికైంది. ఈ కామర్స్ విభాగంలో డిగ్రీ లెక్చరర్ ఉద్యోగానికి రాష్ట్ర స్థాయిలో 16వ ర్యాంకు సాధించగా, కామర్స్ విభాగంలో జూనియర్ లెక్చరర్గా 6వ ర్యాంకు సాధించింది. ఇక మున్సిపల్లో జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్ ఉద్యోగానికి రాష్ట్ర స్థాయిలో 23వ ర్యాంకు, బాసరా జోన్లో 1వ ర్యాంకులో నిలిచింది. అలాగే సోషల్ విభాగంలో ఇక పీజీటీ టీజీటీ ఉద్యోగాలకు కూడా ఎంపికైనటువంటి కథ. గిట్లా సంపాదించింది ఉద్యోగాలు. ఇక మీ కొందరు సంపాదించు అసలు ఉద్యోగాలు అంటేనే గగనం. ఒకప్పుడు పిలిచి ఉద్యోగాలు ఇచ్చిర్రు, కానీ ఉద్యోగం చేయడానికి ఎవరు ముందుకు పోలే. ఇప్పుడు ఉద్యోగం దొరకాలంటే కష్టమైపోతుంది. ఈ కాంపిటేటివ్ వాతావరణంలో ఇవాళ గీ రైతు బిడ్డ కూలీ రైతు బిడ్డ రైతు కూలి బిడ్డ ఈ రకంగా ఉద్యోగం సాధించడం అంటే ముక్కు మీద వేలేసుకోవాలి మీరు చదువుకునేటోళ్ళంతా. జర ఆలోచించి ఈ వార్తను చూసి మీ నడవడిక చేంజ్ చేసుకోండి ఫస్ట్.